నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ రక్తహీనత ఉన్నవారికి రక్తాన్ని పెంచే మంచి రెసిపీ. బీట్రూట్తో మనం ఇలా బర్ఫీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్దీ ఫుడ్, మనం చేసుకోవడం కూడా హెల్దీగా చేసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి 1/2 కప్పు వరకు పుట్నాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టి చల్లారనిద్దాము. అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాజు ఇంకా బాదాం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు నిండా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తీసుకుంటున్నాను. ఇది 1/2 కిలో వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యిలోకి వేసేసుకొని సన్నని మంట పైన వేయించుకోవాలి. ఈ బీట్రూట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అడగంటనివ్వకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాలని పౌడర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి పుట్నాలు వేసుకొని 2 ఇలాచీలను కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. చూడండి ఇలాగా. దీన్ని పక్కన పెట్టేసి మనం బర్ఫీ సెట్ చేసుకోవడానికి నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నాను. మీరు ఏదైనా ప్లేట్ కూడా తీసేసుకోవచ్చు. ఈ టిన్కి నేను కొంచెం నెయ్యి ఇలా రాసుకొని పెట్టుకుంటున్నాను. మనం బర్ఫీ సెట్ చేసుకున్న తర్వాత తీసేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుందని నేను నెయ్యి రాసి పక్కన పెట్టాను. 4 నిమిషాల తర్వాత చూడండి, నేను మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకున్నాను. బాగా మగ్గిపోయింది బీట్రూట్. ఇప్పుడు దీంట్లోకి మీ రుచిని బట్టి బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. మేము తినే స్వీట్కి నాకు 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, అది వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవడం వలన బర్ఫీ మనము చేసుకున్నప్పుడు విరిగిపోకుండా మంచి బైండింగ్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ పుట్నాల పప్పు వాడాను. అంతా కలిపిన తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది. బాగా దగ్గర పడిపోయి మనం కలుపుతూ ఉంటే ప్యాన్ని విడిచిపెడుతూ ఉంది కదా, ఇంత కుక్ అయితే మనకు కరెక్ట్గా బర్ఫీలు అనేవి రెడీ అవుతాయి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు మనము దింపేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్నులోకి ఈ బీట్రూట్ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. కొంతమంది బీట్రూట్ డైరెక్ట్గా తినమనంటే తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా హల్వా కానీ ఇలా బర్ఫీ కానీ స్వీట్ రూపంలో చేసి పెడుతూ ఉండాలి. అంటే రక్తహీనత ఉన్న వారికి కవర్ అవుతుంది తొందరగా. కొంతమంది చిన్నపిల్లలు కూడా బీట్రూట్ తినమంటే తినరు కదా, అలాంటి పిల్లల కోసం ఇలా స్వీట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. బీట్రూట్ మిశ్రమం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బాగా సెట్ అవ్వనివ్వాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే నేను సెట్ అవ్వనిచ్చాను. 2 గంటల లోపు నాకు బాగా సెట్ అయిపోయింది. మీరు తొందరగా సెట్ అవ్వాలి అనుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సెట్ అవ్వనివ్వండి. ఇలా సైడ్స్ కొంచెం లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి, తొందరగా వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు బర్ఫీని డిమోల్డ్ చేసుకోండి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రక్తహీనత ఉన్నవారికి మంచి రెసిపీ. ఇది చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో మనం చిన్న చిన్నగా
పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంత సైజులో కట్ చేస్తున్నాను. చూడండి, బీట్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.